మెడికల్ ఆఫీసర్ మెడికల్ మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ముర్రుపాలు అంటున్నాం కదా, దాంట్లోనే మీకు అన్ని విటమిన్స్ మినరల్స్ ఒక టీకా వేస్తాం కదా, టీకా వేసినంత శక్తి అనేది ఆ ముర్రుపాలలో ఉంది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ ఒక జనాభా లెక్కలు వేస్తారు కదా, ప్రతి ఇంటికి వెళ్ళేసి లెక్కలు వేస్తారు కదా. సో అలాగే ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే ఒక సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు ఏంటంటే ఏం తెలిసిందంటే ఇప్పుడు గంట లోపల పాలు ఇస్తున్నాం కదా, అది చాలా మంది ఇస్తున్నారు. కానీ ఇప్పుడు జనరల్లీ మనం ఏంటంటే 6 నెలల వరకు మొత్తము తల్లిపాలే ఇవ్వాలి. కానీ ఈ 6 నెలల్లో తల్లిపాలు ఇచ్చేదేమో తగ్గిపోయిందండి. అంటే ఆ తల్లి 3 నెలలు ఇస్తుందో 4 నెలలు ఇస్తుందో తెలియదు, కానీ మొత్తానికి 6 నెలలు ఇస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకు పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలలు మనం ఏమి ఇవ్వాలి, ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలి. చాలా మంది ఎట్లా చేస్తారంటే ధూప అవుతుంది, నా బాబు చెప్పడు, నా పాప చెప్పదు, నేను నీళ్ళు వేయాలనేసి కొందరు ఏం చేస్తారు, నీళ్ళు కూడా తాపిస్తారా తాపియరు, చాలా మంది తాపిస్తారు. కానీ అవి మీరు ఎవ్వరు కూడా ఆ చిన్నపిల్లలకి ఏంటంటే అప్ టు 6 months 6 నెలల వరకు ఏ వాటర్ అయినా, ఇంకా చాలా మంది తేనె కూడా వేస్తారు కదా, వేస్తారు పిల్లలతో తేనె వేస్తారు. ఇవన్నీ పెట్టద్దు. తేనె పెడితే మళ్ళీ లోపల దాంట్లో ఫంగస్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు జీర్ణం అవ్వదు. కాబట్టి మీరు ఎటువంటి హనీ తేనె అయినా సరే వాటర్ అయినా సరే మీరు ఇవ్వదు. అంటే మీరు అనుకోవచ్చు మరి ఎట్లా పిల్లలకి ఎలా ఉంటుంది అంటే, తల్లిపాలు ఏదైతే ఉంటుందో ఆ తల్లిపాలలోనే సఫిషియెంట్ వాటర్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఆ పిల్లలకి ఏంటంటే అసలు ఎటువంటి ఏది కూడా అవసరం లేదు. ఇప్పుడు సిటీలో ఏమవుతుందంటే చాలా మంది ఏంటంటే వర్కింగ్ జాబ్ కోసం అట్లా వెళ్తారు కదా. సో పిల్లలు పుట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీలో కూడా ఎవరైనా వర్క్ చేస్తున్నారు, లేదంటే ఎక్కడైనా పొలంలో పని చేస్తున్నారు, ఏదైనా ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలకి పాలు ఇవ్వకుండా నేను జాబ్